Hello, welcome. Today's topic is linear search or sequential search. దీన్నే మనం ఏమంటామంటే లీనియర్ సెర్చ్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్ అంటాం. లీనియర్ సెర్చ్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్ అంటాం. ఇక్కడ ఈ ఎలిమెంట్స్లో ఉన్న దాన్ని మనం సెర్చ్ చేయడం, ఏదైనా ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడం. ఆ సెర్చ్ చేసే దాన్ని మనం ఎలా సెర్చ్ చేస్తామనేది లీనియర్ సెర్చ్ అనమాట. ఇక్కడ లీనియర్ సెర్చ్లో ఏమవుతుందంటే ఏదైతే సెర్చింగ్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మనము ఫస్ట్ నుంచి వీ కెన్ చెక్ ఫ్రమ్ 0th ఇండెక్స్. అంటే మీది అరేలో చేసాము, సింగిల్ డైమెన్షన్ అరేలో చేసాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 0th ఎలిమెంట్ నుంచి సెర్చ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ప్రతి ఎలిమెంట్ని కూడా సెర్చ్ చేస్తూ ఇప్పటివరకు మనకు ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు, సర్చింగ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు వెళ్తాం అన్నమాట. అరే ఎలిమెంట్ అంటే సెర్చ్ చేసేంత వరకు వెళ్తాం అనమాట. ఇప్పుడు ఎలా సెర్చ్ చేస్తాము అనేది, దీనికోసం ఏం చేస్తాం మనము జనరల్గా ఫర్ లూప్ అనేది ఒకటి తీసుకున్నాం అనమాట. ఫర్ ఇక్కడేమి అరే సైజ్ ఎంత, ఎన్, అరే సైజ్ అనుకోండి ఎన్, అరే సైజ్ ఈక్వల్ టు 9 0 1 2 3 4 5 6 7 8 n-1 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, 6th 7th 8th ఇండెక్స్. ఓకేనా? ఇలా మనం అరే సైజ్ వచ్చేసి ఎన్. దీన్ని సెర్చ్ చేయాలి. మనము ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి? సర్చింగ్ ఎలిమెంట్ని మనము ELE అని తీసుకుంటున్నాం. సర్చింగ్ ఏదైతే ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ని సెర్చ్ ఎలిమెంట్. ఏది సెర్చ్ ఎలిమెంటు? 83 అనుకోండి. 83 అనే ఎలిమెంట్ని నేను సెర్చ్ చేయాల్సి వస్తుంది. 83 అనే దాన్ని సెర్చ్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తాను? ఫస్ట్ ఐ కెన్ వెంట్ ఫర్ 0th ఇండెక్స్, ఫస్ట్ పొజిషన్కి వెళ్తాను, సెకండ్ పొజిషన్కి వెళ్తాను, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ కాబట్టి మళ్ళా థర్డ్ పొజిషన్, మళ్ళా ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, 6th పొజిషన్. అంటే మీ 5th ఇండెక్స్లో నాకు అరే ఇండెక్స్ 5thలో ఏమొచ్చింది? నా ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిందన్నమాట. దీన్ని ఎలా రాస్తాము ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అల్గారిథం చూద్దాము, తర్వాత ప్రోగ్రామింగ్ చూద్దాం. దీనికోసం నేను ఏం చేస్తున్నాను? ఒక వేరియబుల్ తీసుకోవాలి. జనరల్గా ఫర్ లూప్ ఒకటి తీసుకున్నాను. ఫర్ I ఈక్వల్ టు 0 అంటే మీ స్టార్టింగ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? I లెస్ దాన్ n అంటే మీ సైజ్, అరే సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ వరకు, అంటే లెస్ దాన్ 9. I ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తాను, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తున్నాను. ఏమి? సర్చింగ్ ఎలిమెంట్ ఏది? 83. సర్చింగ్ ఎలిమెంట్ 83 అనమాట. ఇఫ్ కండిషన్ ఒకటి చెకింగ్ కోసం మనము ఇఫ్ కండిషన్ అనేది తీసుకుందాం. ఇఫ్ సర్చింగ్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఏమి? అరే ఏమని తీసుకున్నాము? ARR అనే అరే నేమ్ వచ్చేసి ARR అనమాట. అరే ఆఫ్ I, అరే ఆఫ్ I అనేదాన్ని తీసుకున్నాను అనమాట. అరే ఆఫ్ ఐని తీసుకున్నప్పుడు దీంట్లో ఏం చేస్తాను? ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే ఏం చేస్తాను? printf సర్చింగ్ ఎలిమెంట్ ఫౌండ్. సర్చింగ్ ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ అయినా రాయొచ్చు, అట్ పొజిషన్ అయినా రాయొచ్చు. ఒకవేళ పొజిషన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము? I+1 అంటాం. ఇండెక్స్ రాసేటప్పుడు ఏమంటాము? I అంటాం. ఒకవేళ ఫౌండ్ అట్ %d ఇండెక్స్. ఫౌండ్ అట్ ఇండెక్స్
ఏం రాస్తాం ఇక్కడ ఐ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, క్లోజ్ చేస్తున్నా, ఇఫ్ కండిషన్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ నేను ఏం చేస్తున్నా, సెర్చ్ ఎలిమెంట్ సెర్చ్ చేయాలి. ఏమి సెర్చ్ ఎలిమెంట్ ఎంత, 83. సెర్చ్ ఎలిమెంట్ 83. ఫస్ట్ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 0, ఐ వాల్యూ ఎంత 0, ఐ ఈక్వల్ టు 0. ఇనిషియల్గా ఐ వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ ఐ లెస్ దాన్ 9 అంటే మీ 0 లెస్ దాన్ 9 కాబట్టి ట్రూ అవుతుంది, కాబట్టి లోపలికి ఇన్నర్ లోపలికి. సర్చింగ్ ఎలిమెంట్ 83 ఈక్వల్ టు ఏ అరే ఆఫ్ 1. అరే ఆఫ్ 1లో ఏముంది 35. 83 ఈక్వల్ టు 35. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ విల్ బి 1. నెక్స్ట్ పొజిషన్లో ఏముంది, ఫస్ట్ ఇండెక్స్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై 1 కాబట్టి ఐ వాల్యూ 1 అవుతుంది. సర్చింగ్ ఎలిమెంట్ అరే ఆఫ్ 1. అరే ఆఫ్ 1లో ఏముంది 24 అనేది ఉంది. 24. 83 ఈక్వల్ టు 24 కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మరి బయటకు వస్తుంది ఐ ప్లస్ ప్లస్. ఐ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. ఐ వాల్యూ విల్ బి 2. నెక్స్ట్ ఇట్ విల్ చెక్ అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2లో ఎంత ఉంది 72. 83 ఈక్వల్ టు 72 ఫాల్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ కండిషన్ లోపలికి పోకోకుండా బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ కండిషన్, ఇట్ విల్ ఎగ్జిట్. నెక్స్ట్ వెన్ టు ద ఫర్ లూప్. ఫర్ లూప్లో ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ విల్ బి 3. ఐ వాల్యూ విల్ బి 3. సర్చింగ్ ఎలిమెంట్ 83 ఈక్వల్ టు అరే ఆఫ్ 3. అరే ఆఫ్ 3లో 45. అరే ఆఫ్ 3లో 45 అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ లూప్. ఇన్ దిస్ ఇఫ్ క్లాస్ అగైన్ ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. ఏమవుతుంది, ఐ వాల్యూ విల్ బి 4 అవుతుంది. ఐ వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ సర్చింగ్ ఎలిమెంట్ అరే ఆఫ్ 83 ఈక్వల్ టు అరే ఆఫ్ 4లో ఏముంది 79. ఈజ్ ఇట్ ట్రూ, ఇట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ ఇఫ్ క్లాస్. ఇట్ విల్ అగైన్ గో టు ద ఫర్ లూప్. ఫర్ లూప్లో ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ విల్ బి 5. ఐ వాల్యూ విల్ బి 5. 5 అన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా 83 ఈక్వల్ టు అరే ఆఫ్ 5. అరే ఆఫ్ 5లో ఏముంది, ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఏముంది 83. ఇట్ ఈస్ ట్రూ. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది అంటే మీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ ఏమి, ద లూప్ విల్ బి కంటిన్యూస్. అగైన్ ఇట్ విల్ బి 6 లెస్ దాన్ 9 మరి చెక్ చేస్తుంది. 83 ఈక్వల్ టు 25. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. వన్స్ వీ ఫైండ్ అవుట్ వై అగైన్ వీఆర్ సర్చింగ్. ఎప్పుడైతే మనకు సర్చింగ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిందో రిమైనింగ్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఈ లూప్ కండిషన్ నుంచి ఏం కావాలి, ఈ ఇన్నర్ లూప్ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి, బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ వాడతాం. ఇక్కడ ఏం చేస్తాం, బ్రేక్ అనేది వాడతాం. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆటోమేటిక్గా మనము బ్రేక్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, బ్రేక్ అనేది వాడతాం అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేమి, ఒకవేళ ఓకే ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఈ కేసు మామూలు జనరల్గా 2 కేసెస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎలిమెంట్ని సెర్చ్ చేసేటప్పుడు ఒకటి ఫౌండ్ ఒకటి, అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్, నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ అనమాట. 2 కేసెస్ క్రౌడ్. ఇది ఫైండ్ అయింది అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఎలిమెంట్ అనేది ఏమైంది, ఫైండ్ అవుట్ అయింది. ఒకవేళ ఇఫ్ నాట్ ఫైండ్
అంటే ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ చేయలేకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి, మనం ఒక స్టేట్మెంట్ అనేది డిస్ప్లే చేయాలి. ఎలా చేయాలి, దానికి ఏం చేస్తాం, మనము 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఐ వాల్యూ అనేది ఏం కావాలి మనకి, ఐ వాల్యూ ఈక్వల్ టు n అయినప్పుడు, n-1 అయినప్పుడు, ఐ వాల్యూ అనేది n-1 అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేయొచ్చు. printf ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని మెన్షన్ చేయొచ్చు. ఇది ఒక కేసు అనమాట. దిస్ ఈజ్ వన్ కేస్. వన్ మోర్ కేస్ ఇంకొక వేరియబుల్ తీసుకొనేసి, అంటే ఫౌండ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఫౌండ్ ఇనిషియల్గా నేను ఏం చేస్తున్నా, 0 అని డిక్లేర్ చేశాను. ఎప్పుడైతే మనం ఎంట్రీ అవుతున్నాం, వెన్ ఎవర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్, వెన్ ఎవర్ ద ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్, ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తాను, ఫౌండ్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ 1 అని డిక్లేర్ చేస్తాను. ఎప్పుడు, వెన్ ఎవర్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ అట్ దట్ టైమ్ ఓన్లీ, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే నేను ఏం చేస్తాను, ఫౌండ్ని 1 చేస్తాను. అదర్వైజ్ బై డిఫాల్ట్గా ఏముంటుంది, ఫౌండ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసేసి, ఇఫ్ ఫౌండ్ ఈక్వల్ టు 0, ఫౌండ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆటోమేటిక్గా ఎలిమెంట్ నాట్ ఫౌండ్, printf /n ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రిప్రజెంట్ చేసేస్తాం. ఓకేనా, దిస్ ఈస్ బేసిక్ అల్గారిథం ఆఫ్ లీనియర్ సెర్చ్. క్లియర్. ఫస్ట్ ఏం చేస్తున్నా, 1 by 1 చెక్ చేసుకుంటున్నా. ఈచ్ ఎలిమెంట్ని ఇండెక్స్లో ఉన్న ప్రతి వాల్యూని కూడా ఏదైతే ఎలిమెంట్ ఉందో, సర్చింగ్ ఎలిమెంట్ ఉందో, దాంతో సర్చ్ ఎలిమెంట్తో మనము సర్చ్ చేస్తున్నాం. ఓకేనా. దొరకనప్పుడు మనం ఏం చేస్తాము, ఒకవేళ సపోజ్ ఇప్పుడు 105 అనే ఒక ఎలిమెంట్, సర్చ్ ఎలిమెంట్ ఈక్వల్ టు 105 అనుకోండి. సపోజ్ ఈ 105ని ఏం చేస్తాను, 0th పొజిషన్లో సెర్చ్ చేస్తాను. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, 6th, 7th, 8th, ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో సెర్చ్ చేసినప్పుడు, అంటే సీక్వెన్షియల్గా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇది ఫైండ్ అవుట్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మెథడ్ అనేది ఫాలో అవుతాం అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫాలో అవుతాం. క్లియర్. ఇప్పుడు దాని యొక్క ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఓకేనా. ఓకే, ప్రోగ్రామ్ చూద్దాం. స్టార్టింగ్ #include stdio.h standard input output header file, void main. Okay, here we are declaring variables ఏమేమి యూజ్ చేస్తున్నామో ఆ వేరియబుల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేస్తాం. ఇంటీజర్ అరే అనే దాన్ని ఒకటి తీసుకుంటున్నాం. ఏ అనే అరే నేమ్ వచ్చేసి ఏ అనుకోండి, ఏ ఆఫ్ 20. నెక్స్ట్ దీని యొక్క సైజ్ మెన్షన్ చేయాలి కాబట్టి సైజ్ని ఏమనుకుంటున్నాను, n అనుకుంటాను. సైజ్ కోసం n అనేది తీసుకుంటాను. నెక్స్ట్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఎందుకంటే లూప్ కండిషన్ రిపీట్ కావడానికి ఐ అనేది తీసుకుంటాను. సర్చింగ్ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటాను. ఫౌండ్ అనేది ఒకటి తీసుకుంటాను, ఫౌండ్. ఓకేనా. నెక్స్ట్ printf ఎంటర్ అరే సైజ్ని ఎంటర్ చేయమని ఫస్ట్ తీసుకుంటున్నాను. scanf %d ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ _n. నెక్స్ట్
ఎంటర్ అరే ఎలిమెంట్స్. నెక్స్ట్ స్టెప్ printf enter array elements. అరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను. ఫర్ I equal to 0, I less than n, I plus plus. scanf percentage d address of a of I లేకి ఆ వాల్యూస్ అన్ని స్టోర్ చేస్తాం. ఓకేనా? ఇది నెక్స్ట్ సర్చింగ్ ఎలిమెంట్ను చేసుకోవాలి. printf enter searching element. Enter searching element. scanf percentage d address of SELE searching element. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ఏం చేస్తున్నాము, ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ స్టెప్లో ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి అరే సైజ్ తీసుకుంటాను, అంటే ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అరేలో, ఆ యొక్క అరే వాల్యూస్ని అన్నిటినీ ఇండెక్స్లో ఏ ఇండెక్స్లో వాల్యూస్ని ఎంట్రీ చేస్తున్నాను, సర్చింగ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ మేజర్ స్టెప్ ఇక్కడేమి కండిషన్ సర్చింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్. ఫర్ I equal to 0, I less than n, I plus plus. కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను, చెక్ చేస్తున్నాను. ఇఫ్ సర్చింగ్ ఎలిమెంట్ SELE ఈక్వల్ టు A of I అయితే ఏం చేస్తున్నాను, printf చేసేస్తాను. printf డిస్ప్లే చేస్తాను. printf searching element found at index. I ఒకవేళ ఏమి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అయితే I అని రాస్తాం, లేకపోతే పొజిషన్ ఉన్నప్పుడు ఏమి రాస్తాం, I+1 అని రాస్తాం. అంటే మీ ఏ ఇండెక్స్లో ఫైండ్ అవుట్ అయితే, ఒకవేళ 4th ఇండెక్స్లో ఫైండ్ అవుట్ అయితే 79 అనేది సర్చింగ్ ఎలిమెంట్ అనుకోండి, 4th ఇండెక్స్లో ఫైండ్ అవుట్ అయితే 4 అని రాస్తాం. ఒకవేళ పొజిషన్ అన్నప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 5th పొజిషన్ అవుతుంది, కాబట్టి I+1 అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలా, ఫౌండ్ని మనం ఏం చేస్తున్నాము, మనం ఒకవేళ అవైలబుల్ లేకపోతే దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఫౌండ్ ఈక్వల్ టు 1 అని రిప్రజెంట్ చేస్తున్నాం. మరి బ్రేక్ ఒకవేళ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ అయిందో ఆటోమేటిక్గా బ్రేక్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఫర్ లూప్. నెక్స్ట్ కండిషన్ ఏమి, ఇఫ్ ద ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్, ఎలిమెంట్ అనేది ఇందులో లేకపోతే ఏం చేస్తాము, దానికోసం మరి ఇఫ్ ఫౌండ్ ఈక్వల్ టు 0, ఫౌండ్ అనేది 0 అయితే, అంటే ఎలిమెంట్ ఫౌండ్ వాల్యూ అనేది 0 అయితే ఆటోమేటిక్గా ఏమి, printf searching element not found in the list అని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ద లీనియర్ సెర్చ్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఇంకోటి ఏమంటే టైం కాంప్లెక్సిటీ గురించి కూడా ఒకసారి థింక్ చేయాలి, ఒకసారి మాట్లాడుకోవాలి. వీ కెన్ టాక్ అబౌట్ ద టైం కాంప్లెక్సిటీ. ఇనిషియల్గా బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ
అంటే మనకు సెర్చ్ చేసే ఎలిమెంటు ఫస్ట్ కేసులోనే ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఛాన్సెస్ అంటే ఆర్డర్ ఆఫ్ 1. బెస్ట్ కేసెస్లో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లీనియర్ సెర్చ్ బెస్ట్ కేస్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. వేరాస్ వరెస్ట్ కేసులో అంటే లాస్ట్ వరకు ఫైండ్ అవుట్ కాకపోవచ్చు, అట్లాంటప్పుడు వరెస్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్ n. వరెస్ట్ కేసులో వచ్చేసి ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం యావరేజ్ కేసులో ఎలా ఉంటుంది అంటే మనం చిన్న మ్యాథమెటిక్స్ లాజిక్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడేమి మామూలుగా యావరేజ్ అంటున్నట్లేమి సమ్ ఆఫ్ అకరెన్సెస్ బై నంబర్ ఆఫ్ సర్చింగ్ టైమ్స్ అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తాము 1 + 2 + 3 + ... n బై n అని చేస్తాం. ఓకేనా. మ్యాథమెటిక్స్లో మనకు జనరల్గా ఈ ఫార్ములా ఉంది 1 + 2 అంటే సమ్ ఆఫ్ నంబర్స్ అనేది ఏం చేస్తాం మనము n × n + 1/2 అని రాస్తాం. ద సేమ్ టైం n ఉంది కాబట్టి nకి క్యాన్సిల్ అయితే n + 1/2 అంటే యావరేజ్ కేసులో టైం కాంప్లెక్సిటీ ఎంత n + 1/2 ఆర్డర్ ఆఫ్ n + 1/2. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇంటర్వ్యూలో కానీ ఒకవేళ డిగ్రీ వాళ్ళకైతే ఇవి వైవా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్ సీక్వెన్షియల్ సెర్చ్ అనమాట. నెక్స్ట్ టాపిక్లో ఇంకో ప్రోగ్రామ్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.